ఏలూరు జిల్లాలో పొగాకు రైతు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తమకు పొగాకు సరఫరా చేయడం లేదన్న కారణంతో రైతును కిడ్నాప్ చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొయ్యలగూడెంకు చెందిన పొగాకు రైతు సూర్యచంద్రరావును గుంటూరు తూర్పు డివిజన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు బషీర్ కిడ్నాప్ చేశారు. లారీతో పాటు రైతును తీసుకెళ్లి పొగాకును గోడౌన్లో దింపుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్షణం నుంచి నేను వెంటనే 112కి ఫోన్ చేసి నూజివీడు సీఏ గారిని లైన్లో తీసుకుని, సార్ ఇలా జరిగింది, మా అబ్బాయిని కిడ్నాప్ చేసే పలానా వ్యక్తులు, సార్ వెంటనే క్రాచ్ చేయండి సార్ చిన్నకల్లుడు అని చెప్పేసి సార్ని బతిమాడితే సార్ వెంటనే వాళ్ళని ట్రాప్ చేసి ముస్తఫా గారి ఫోన్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చి 5 నిమిషాల్లో బాబు ఎక్కడున్నా మీ సరెండర్ నుంచి మన స్టేషన్లోకి రావాలని చెప్తే వెంటనే వాళ్ళు బాబుని ఎడగాకని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వాళ్ళు సైడ్ అయిపోయారండి రాత్రి. తర్వాత వాళ్ళ అన్సైడ్లో ఒక 5 తీసుకుని సీఏ గారు మన నూజివీడు తీసుకొచ్చేసారు పెద్దకాకరి నుంచి. అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది సార్. మేము మా పొగాకు నిమిత్తం నాకు 5-6 లక్షలు ఇవ్వాలి, నువ్వు నాకు తోలకుండా వేరే ఒక తోలటం ఏంటి,